హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనకు ఎస్బిఎం బ్యాంక్ జెడ్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఫిజికల్ కార్డు ఇది నేను ఆన్లైన్లో వాడుతున్నాను చాలా రోజుల నుంచి. ఇది సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొని వాడచ్చు, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డు. మనమే డబ్బులు ముందు ఎఫ్డి చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎస్బిఎం బ్యాంక్ వాళ్ళు మనకు కార్డు పంపిస్తారు. ఆన్లైన్లో కార్డ్ యాక్టివేషన్ అయి ఉంటుంది ఫస్టే, కానీ మనకు ఫిజికల్ కార్డు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవాలి. అయితే నేను ఆన్లైన్లో వాడుతున్నా. ఇప్పుడు ఫిజికల్ కార్డ్ వచ్చింది. జెడ్ సెట్ గో అని ఉంది చూడండి, ఎస్బిఎం బ్యాంక్ అని ఉంది. ఇది ఎఫ్డి బేస్డ్ కాబట్టి మనం ఎఫ్డి 5,000 నుంచి 10,000, 20,000, 30,000, 1,00,000 వరకు కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అది. 5,000 నుంచి అయితే యాక్సెప్టెన్సీ ఉంటుంది. మన లిమిట్ 5,000 చేస్తే మనకు 4,500 వస్తాయి. 10,000 చేస్తే 9,000 వస్తాయి లిమిట్. దాన్ని మనం తీసుకొని మంత్లీ ఈఎంఐగా కన్వర్ట్ చేసి వాడుకోవచ్చు. మన సిబిల్ పెరుగుతుంది. నాది 680 ఉండే 750 ప్లస్ 754 అయింది. దీనివల్ల ఇది వాడినప్పటి నుంచి నా సిబిల్ స్కోర్ బాగా ఇంప్రూవ్ అయింది. ఈ కార్డ్ వచ్చినాక మన సిబిల్ స్కోర్ పెరిగింది. మనకు కార్డ్ అవసరం లేదు అని అనుకున్నప్పుడు మన అమౌంట్ మనం ఎంతైతే ఎఫ్డి చేస్తామో 5,000, 10,000, 20,000, 1,00,000 ఎంతో కొంత ఎఫ్డి చేస్తేనే ఇస్తారు కదా, ఆ అమౌంట్ మనం అప్లై చేసేటప్పుడు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఒక 1 రూపీ కూడా పోదు. జెన్యూన్ ఎస్బిఎం బ్యాంక్తోనే టైఅప్ ఉంది కాబట్టి నేను 20,000 ఎఫ్డి చేసిన, నాకు 18,000 లిమిట్ వచ్చింది. అందులో నుంచి 5,000 ఈఎంఐగా కన్వర్ట్ చేసి వాడుతున్నా. ప్రతి నెల ఈఎంఐ బిల్లు కట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది కడుతూ ఉంటే మన సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, లేదంటే డిఫాల్ట్ అవుతుంది. ఒకవేళ మీ సిబిల్ తక్కువ ఉంటే ఈ కార్డుకి అప్లై చేసుకోండి. ఇది ప్రమోషన్ కాదు, నా సజెషన్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for your support.